కలెక్టర్ పై అధికారులపై రైతులను రెచ్చగొట్టి దాడి చేయించడమే కాకుండా మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఆ తప్పు చేయలేదు అని చెప్పేసి పత్తితు మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక కేటీఆర్ గారు నిన్న ఢిల్లీలో అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమెందుకు అలా దాడులు చేస్తాము, ఆ కలెక్టరే చెప్తున్నాడు నాపై ఎలాంటి దాడి జరగలేదు అని. కలెక్టర్ అనేవారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒకవేళ దాడులు చేసినా కానీ వాళ్ళు చేయలేదు అని చెప్తారు. ఎందుకంటే చిన్న చిన్న ఇన్సిడెంట్ ని కూడా రాజకీయం చేసి వాళ్ళు ఏదో లాభం పొందే ప్రయత్నం వాళ్ళు చేయరు. మీ రాజకీయ నాయకుల్లాగా మీపై దాడి జరగకపోయినా కానీ దాడి జరిగినట్లు కాళ్ళకు కట్టుకొని చేతులకు కట్టుకొని కౌశిక్ రెడ్డి లాగా యాక్టింగ్ ఏ కలెక్టర్ కావచ్చు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా చేయడు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు మంచి నటులు. ఒక మెగాస్టార్, పవర్ స్టార్ కూడా చేయలేనంత నటన బీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడు చేస్తాడు. సో పాడి కౌశిక్ రెడ్డి అంటే నట సౌరభౌముడిని చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మళ్ళీ సిగ్గు లేకుండా పట్న నరేందర్ రెడ్డి అరెస్ట్ అవుతే మళ్ళీ ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. అలాంటి వ్యక్తి అరెస్ట్ కావద్దా? ప్రభుత్వ ఉద్యోగులపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో దాడి చేయించుకొని అరెస్ట్ చేయకుండా సన్మానం చేయాలా? రైతులు అరెస్ట్ అయ్యారు. సో కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా అంతా ప్రజల తరపున పోరాటం చేసేటోడైతే మరి కొడంగల్లోనే అక్కడనే ఆ ఊర్లోనే ఉండి ఆ నియోజకవర్గంలో ఉండి ప్రజలకు అండగా నిల్చోవాలి. కానీ వచ్చి హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఏంది? ఒక 2 రోజులు ఆ నియోజకవర్గంలో ఉండలేడా? ఆ ప్రజలకు, ఆ రైతులకు అండగా ఉండలేడా? సో ఇవన్నీ ఉండవు. ఏం జరిగినా కానీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి లాభం రావడానికి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహా డేంజర్. ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయించడం, ప్రజలపై దాడులు చేయించడం, ప్రతిదీ ఏం జరిగినా కానీ రాజకీయంగా లాభం పొందడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయోగిస్తుంది. సో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే చాలా డేంజర్. అది ప్రజలకు డేంజర్, రాష్ట్రానికి డేంజర్. సో ప్రస్తుతం చూస్తుంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాంట్లో ఏదో ఒక లొల్లి పెట్టి బురద జల్లే ప్రయత్నం, అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏదైతే చెప్పి దాంట్లో వాటిని నమ్మి ప్రజలు ముందుకు వచ్చేదని చేస్తే ఆ ప్రజలు మునిగిపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇలా ఫామ్ హౌస్లలో, ఇంట్లలో ఉండి కేబీఆర్ పార్కులో మంచిగా వాకింగ్ చేసుకుంటే చిల్ అవుతారు. సో మొత్తానికి ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి దాడికి పాల్పడ్డటువంటి రైతులు నష్టపోయారు. సో ఇప్పుడు రైతులని బయటికి తేవాలి అని రైతుల తరపున పోరాటోడే లేడు. ఇప్పుడు పట్న నరేందర్ రెడ్డిని రిలీజ్ చేయాలని చెప్తున్నారు మొదట, కానీ ముందు అరెస్ట్ అయిన రైతుల గురించి ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతలేడు. ప్రజల పక్షాన పోరాడుతున్న, రైతుల పక్షాన పోరాడుతున్న పట్న నరేందర్ రెడ్డి అని విడుదల చేయాలి, ఆ తర్వాత రైతులను విడుదల చేయాలి అంటారు. కానీ కనీసం రైతులను విడుదల చేయాలి, వాళ్ళ తప్పు లేదు. అలాగే పట్న నరేందర్ రెడ్డి గారు వాళ్ళ తరపున పోరాడింది కాబట్టి వాళ్ళని విడుదల చేయాలని ఎవరు అంటలేరు. ముందు పట్న నరేందర్ రెడ్డిని విడుదల చేసిన తర్వాత రైతులను విడుదల చేయాలంట. కనీసం ఉండాలి. ఏ వ్యక్తి అయినా సరే కానీ, ఏ లీడర్కి అయినా సరే ఒకసారి ఫోన్ చేసా, 2 సార్లు ఫోన్ చేసా, 3 పోని 10 ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే కానీ ఒకే వ్యక్తి, ఒకే లీడర్కి 42 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? 42 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మరింత ఘోరంగా అధికారం కోసం ఇంత దిగజారుతుందని ఎవరు అనుకోలే. మరి ఏముంటుంది అధికారంలో? ఎన్ని కోట్లు దోచుకుంటారు? 10 సంవత్సరాలు దోచుకుని సరిపోదు, మళ్ళీ ఇంకా దోచుకోవాలని చెప్పేసి ఈ రకంగా ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి అనవసరంగా అభం శుభం తెలియని రైతులని ఇప్పుడు రిస్కులో పడి